శివాయ గురవే నమః. జాతక ఫలితాలలో నక్షత్రాధిపతి ప్రభావము. గ్రహము ఉన్న నక్షత్రాధిపతి ఆధారంగానే ఆ గ్రహం ఇచ్చే ఫలితం యొక్క అంతిమ దృష్టిని మనకి నిర్ధారింపబడుతుంది. ఉదాహరణకు మీరు వృషభ లగ్నం తీసుకోండి. వృషభ లగ్నానికి సప్తమాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానం అనేది ధనుర్రాశి అయింది. ఈ ధనుర్రాశిలో కుజుడు మనకి రవి నక్షత్రం మీద ఉన్నాడు. అష్టమ స్థానంలో రవి నక్షత్రం ఏంటి? ఉత్తరాషాఢ. ఈ రవి గనక సప్తమ స్థానం అంటే వృశ్చిక రాశిలో ఉన్నట్టయితే అప్పుడు మనకి సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్న ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. వివాహ జీవితం మార్పులు జరిగినా అనుకూలంగా ఉండడానికి ఎక్కువ అవకాశం. నక్షత్రాధిపతి ప్రభావం రెండు విధాలా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి లగ్నానికి కేంద్ర కోణాధిపత లేక దుస్థానాధిపత. రెండవ విషయము స్థితి పొందిన గ్రహానికి ఈ నక్షత్రాధిపతి శుభుడ అశుభుడ. అంటే ఇక్కడ మనం మేషలగ్నానికి శని బాధకాధిపతి అవుతాడు, అంటే అశుభగ్రహం. ఇదే శని గ్రహము తులాలగ్నానికి మిత్రుడు. అదేవిధంగా మనకి వృషభ లగ్నం మీద తీసుకున్నట్టయితే వృషభ లగ్నానికి పంచమ స్థానంలో బుధుడు ఉంటాడు స్వస్థానంలో. కానీ అక్కడ మనకి చిత్తా నక్షత్రం మీద ఉండడం జరిగింది. అంటే ఏమిటి? చిత్తా నక్షత్రాధిపతి కుజుడు బుధగ్రహానికి శత్రువు. ఇక్కడ నేను మీకు ఉదాహరణలతో తెలియజేస్తాను. మేషలగ్నము సప్తమాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలోనే ఉన్నాడు. మనకి సప్తమ స్థానం అనేది తులారాశి ఉంది మేషలగ్నానికి. ఈ తులారాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం. మనకి చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు లగ్నానికి మరియు అష్టమ స్థానానికి అధిపతి. స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషలగ్నానికి శనితో పాటుగా బాధక స్థానానికి అధిపతి, అంటే కుంభరాశికి. 3వ నక్షత్రం విశాఖ నక్షత్రము లగ్నానికి భాగ్యాధిపతి మరియు వ్యయాధిపతి అయిన గురువు యొక్క నక్షత్రం. ఇక్కడ శుక్రుడు స్వస్థానంలోనే ఉన్నాడు, 7వ స్థానంలోనే. కానీ ఒక్కో నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక్కో భిన్నమైన ఫలితం ఉంటుంది. శుక్రుడు సప్తమ స్థానంలో తులారాశిలో చిత్తా నక్షత్రం మీద ఉన్నాడు. ఈ చిత్తా నక్షత్ర అధిపతి కుజుడు లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆలోచనలు జాతకుని మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మరియు తన యొక్క పుట్టింటి గురించి కూడా ఉంటాయి. చిత్తా అంటే చిత్తము, మైండ్ కదా. చిత్తా అధిపతి కుజుడు మేషలగ్నానికి 2వ స్థానం, అంటే జాతకుని కుటుంబ స్థానంలో ఉన్నట్టయితే జీవిత భాగస్వామి భర్త మాటకి ఎక్కువ వాల్యూ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ కుజుడు అష్టమ స్థానంలో ఉన్నట్టయితే ఇది జీవిత భాగస్వామి యొక్క కుటుంబం మరియు జీవిత భాగస్వామి యొక్క మాట. ఇక్కడ ఏమవుతుంది? తన మాటకి మరియు తన కుటుంబం మాటకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరుగుతుంది భర్త కన్నా, అంటే జాతకుని కన్నా అని అర్థం. శుక్రుడు స్వాతి మీద ఉన్నట్టయితే స్వాతి నక్షత్రము వాయుతత్వ నక్షత్రము మరియు రాహు నక్షత్రము. అంటే ఏమిటి? రిలేషన్షిప్స్లో భ్రమలను కలిగిస్తూ ఉంటాడు. 7వ స్థానం అనేది మనకి కామత్రికోణం కూడా అవుతుంది కాబట్టి మనకి స్త్రీ పురుష సంబంధాల్లో ఒక భ్రమ, అంటే ఒకవేళ అబద్ధాన్ని నిజం అనుకోవడం, నిజాన్ని అబద్ధం అనుకోవడం జరగవచ్చు. అంతేకాకుండా మనకి బాధకాధిపతి కదా, దీని కారణంగా లాభాల పరంగా కూడా, అంటే సమాజంలో ఎవరినో నమ్మి మోసపోవడానికి కూడా అవకాశం. 3వ నక్షత్రం విశాఖ నక్షత్రం అధిపతి గురువు మేషలగ్నానికి భాగ్యాధిపతి మరియు వ్యయాధిపతి అవుతాడు. ఇక్కడ వ్యయస్థానమైన మీనరాశి సప్తమాధిపతి శుక్రుడికి ఉచ్చస్థితి కాబట్టి ఇక్కడ మనకి మిగిలిన 2 నక్షత్రాల కంటే విశాఖ నక్షత్రం కాస్త బెటర్, అంటే మనకి అనుకూలమైంది, గ్రోత్ని సూచిస్తుంది. ఎందుకు? భాగ్యాధిపతి కూడా అయ్యాడు. గురువు మనకి ధనురాశికి ఎక్కువ బలం కలిగి ఉంటాడు, మూల త్రికోణ రాశి కాబట్టి ఇక్కడ మనకి గ్రోత్ని సూచిస్తుంది. సరే, మనకి శుక్రుడు విశాఖ మీద ఉన్నట్టయితే ప్రధానంగా చెక్ చేసుకోవాల్సింది గురువు యొక్క స్థితిని చెక్ చేసుకోవాలి. ఈ గురువు కనుక 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ కన్యా రాశిలో ఉన్నాడు అంటే ఏమిటి? అనుకూల ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు అందరూ గమనించండి, మీకు ఒక వ్యక్తి సాయం చేయగలడు. ఉదాహరణకి మీ నాన్ననే మీకు సాయం చేయగలరు, అంటే మీకు అనుకూలం. పాయింట్ ఏంటంటే మనకి నక్షత్రం అనుకూలమా లేదా అనేది ఫస్ట్ పాయింట్. 2వ స్టెప్ సహకరిస్తున్నాడా. ఉదాహరణకు మీ నాన్నగారు మీకు అనుకూలమే, ఆయనకి మీకు సాయం చేయగల ధనబలం కానీ పేరు బలం కానీ ఉందా. శుక్రుడు ఉన్న విశాఖ అధిపతి గురువు 6వ స్థానం అంటే కన్యారాశిలో ఉండడం చేత ఈ కన్యారాశి అనేది రుణాలకు సంబంధించింది మరియు అనారోగ్యానికి సంబంధించింది. గురువు ఉన్న రాశి అధిపతి బుధుడు గురువుకి శత్రువు మరియు గురువు 9వ స్థానానికి అంటే భాగ్యస్థానానికి కారకుడైతే 6వ స్థానం అనేది ప్రారంధానికి సంబంధించింది, అంటే అనుకూలమైన నక్షత్రం మీద ఉన్న బలం అందలేదు. ఇప్పుడు నేను చెప్పబోయే 2వ ఉదాహరణతో వీడియో మీకు బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ చంద్రుని కర్కాట రాశి అంటే సొంత రాశిలో తీసుకుంటున్నాను, పుష్యమి నక్షత్రము. ఇక్కడ 2 సందర్భాలు, మొదటిసారి మేషలగ్నము, 2వసారి తులాలగ్నము. ఇక్కడ మనకి పుష్యమి నక్షత్ర అధిపతి శని అవుతాడు. ఈ శని మేషలగ్నానికి బాధకాధిపతి. అదే తులాలగ్నం వచ్చేసరికి మనకి చతుర్థ పంచమాధిపతి మరియు లగ్నాధిపతి అయిన శుక్రుడికి మిత్రుడు.
ఇక్కడ మనకి బాధకాధిపతి నక్షత్రం మీద చంద్రుడు ఉండడం జరుగుతుంది. ఆయన మనకి కర్మకారకుడు కూడా, అంటే శనిగ్రహము. అదే తులాలగ్నానికి వచ్చేసరికి తులాలగ్నానికి చంద్రుడు దశమాధిపతి దశమస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా మనకి కర్మకారకుడు శుభగ్రహమయ్యాడు తులాలగ్నానికి. అదే మేషలగ్నానికి వచ్చేటప్పటికి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నా సరే బాధకాధిపతి మరి కర్మాధిపతి అయిన శని నక్షత్రం మీద ఉన్నాడు. అంటే ఏమిటి? కర్మ కారణంగా మనస్సుకి బాధ కలుగుతుందని అర్థం. ఇక్కడ అంటే ఏమిటి? మనస్సు వీక్ అయింది. చతుర్థ స్థానంలో మనస్థానాధిపతి ఉన్నాడు, మనసు బలంగా ఉంటుంది అనడానికి ఇక్కడ అవకాశం లేదు. పుష్యమి నక్షత్రానికి అదే దేవత గురువు. ఇక్కడ గ్రహం గురించి చెప్పట్లేదు, దేవతలు ఉంటారు కదా డైటీసు. ఇక్కడ గురువు అధిపతి అవుతున్నాడు. దీని కారణంగా ఏంటంటే మేషలగ్నం తీసుకున్నట్టయితే వీరికి తప్పుడు సలహాలు ఇచ్చేవారు ఎదురుపడవచ్చు. అదే తులాలగ్నానికి వచ్చేసరికి మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదా ఇతరుల సలహాలు వీళ్ళు కలిసి వస్తాయి.